ఫిన్లాండ్ లో మిస్ అయిన మణిదీప్ రెడ్డిది సాధారణ మరణం కాదు అంటున్నారు కుటుంబ సభ్యులు. ఎవరో హత్య చేశారనే అనుమానం కలుగుతోందని చెప్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు. ఉన్నత చదువులకు సురక్షితమని ఫిన్లాండ్ కు పంపితే దారుణంగా హత్య చేసి క్రైమ్ కాదని అక్కడి పోలీసులు చేతులెత్తేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎంబసీ అధికారుల సహకారం లేకపోవడంతో ఇబ్బంది అవుతుందంటున్నారు. అయితే ఇప్పటికీ మణిదీప్ రెడ్డి ఆనవాళ్లను తమకు చూపించలేదని, ఫిన్లాండ్ పోలీసులు చెప్పే ప్రతిదీ అనుమానంగానే ఉందని వాపోతున్నారు. రెండు నెలల క్రితం ఫిన్లాండ్లో మిస్ అయిన మణిదీప్ రెడ్డి నిన్న ఫిన్లాండ్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారం విగత జీవిగా మిగిలినట్టుగా సమాచారం ఇచ్చారు కుటుంబానికి. అసలు ఫిన్లాండ్ వెళ్ళినప్పటి నుంచి బాబు హైయర్ స్టడీస్కి అక్కడికి వెళ్ళాడు. మిస్ అయిన తర్వాత ఏమేం ఫాలోఅప్స్ జరిగాయి, అసలు ఎక్కడ ఫోన్ లాస్ట్ స్విచ్ ఆఫ్ అయింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మణిదీప్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు లాస్ట్ మీ మనవడితో ఎప్పుడు మాట్లాడారు మీరు? నేను ఏప్రిల్లో మాట్లాడినా ఫోన్ చేసిండు ఆయననే. చేస్తే మంచిగున్నవా బిడ్డ అంటే మంచిగున్నమ్మా అన్నాడు. నువ్వు మంచిగున్నవా అమ్మ అంటే మంచిగున్న బిడ్డ అని అన్నాడు. ఇక మా ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతోటి మాట్లాడిండు, మా చిన్నమ్మతోటి మాట్లాడిండు. మంచిగున్నవా అని తాతమ్మ అంటే మంచిగున్నా అన్నాడు. ఇక ఆయన 4 తారీఖు నాడు వేస్తే ఆయన వాడుకోలేడు. అది 4 తారీఖు నాడు. 5 తారీఖు నాడు బస్ ఎక్కి ఎల్సింకి వెళ్ళి లాతికెళ్ళి ఎల్సింకి పోయిండు. బస్ ఎక్కి ఆడికెళ్ళి దిగి మళ్ళా ఎల్సింకి పోయిండు. ఎల్సింకి పోయి బర్గర్ తిన్నాడు. ఇక అంతే బిడ్డ. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు, ఏమెత్తలేడు, బంద్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు చేసినా ఎత్తలే, ఎవరు ఎన్నిసార్లు చేసినా ఎత్తలేడు బిడ్డ. ఇక అప్పటి నుంచే మిస్ అయ్యిండని పక్కకు ఒక పిల్లగాడు అబ్బాయి ఉంటాడు, తెలిసిన పిల్లగాడు, ఢిల్లీ అబ్బాయి కృష్ణ అని. ఆ కృష్ణకు ఫోన్ చేసారు 11 తారీఖు నాడు. అంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చినాం, ఎందుకంటే సెలవులు వచ్చినాయి కదా, ఏడికన్నా పోయిండేమో, అందుకే సిగ్నల్ అందుతలేదేమో అని గ్యాప్ ఇచ్చినాం. 11 తారీఖు నాడు కృష్ణ ఇట్లా మని కనబడతలేడు, జరొకసారి రూమ్కి పోయి చూడు ఆయన అని మా కోడలు చెప్పింది. చెప్తే ఆ కృష్ణ అన్న అబ్బాయి పోయి చూస్తే లేడా అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇనాను జరా అని అంటే పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇచ్చిండు మిస్సింగ్ అయ్యిండు అని. వాళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చారు, రూమ్కి ఎతికిర్రు. ఇక ఎతికి మళ్ళీ అబ్బాయి ఆయన ఢిల్లీకి వస్తేందుకు ప్రయత్నం చేసిండు ఆయన. రైట్. మీరు మిస్ అయినప్పటి నుంచి అక్కడ గవర్నమెంట్తో కానీ అక్కడ ఉన్న వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ చేశారు, ఏం మాట్లాడారు? మే 9th రోజు మేము కంప్లైంట్ ఇచ్చాము అఫీషియల్గా అక్కడ లహటి పోలీస్ స్టేషన్లో. ఆల్మోస్ట్ ఒక June 15th వరకు కేసు రన్ అయ్యింది. వాళ్ళైతే పోలీసు వాళ్ళైతే ఇంతవరకు ఏమి ఇన్వెస్టిగేషన్ చేయలేదండి. ఇంతవరకు ఏం క్రైమ్ జరగలేదు, మాకు ఒక క్లూస్ దొరకలేదు, అసలు ఏమీ చెప్పలేదు, అసలు 0 క్లూస్ అప్ టు నౌ. తర్వాత మేము కోర్టుకు అప్రోచ్ అయ్యాము. కోర్టులో కేసు వేసిన తర్వాత ఇండియన్ ఎంబసీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇండియన్ ఎంబసీ అసలు 0 రెస్పాన్స్. ఇండియన్ ఎంబసీ అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఈ విషయంలో మిస్ అయిన దగ్గర నుంచి. తర్వాత 3 weeks అవుతుంది ఇప్పుడు కేసు మూవ్ అయ్యి. 3 weeks తర్వాత మాకు నిన్న చెప్పారు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మాకు కూడా ఏం క్లూస్ దొరకలేదు, మేము ఫీల్డ్ సెర్చ్ చేస్తున్నాము, వాటర్ సెర్చ్ చేస్తున్నాము, అక్కడ ఏం క్లూస్ దొరకలేదు, ఇక్కడ ఏం క్రైమ్ జరిగినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు, 0 క్రైమ్ చూపిస్తుంది ఇక్కడ, మీ అబ్బాయి అంటే మీ అబ్బాయి వెళ్ళినట్టు చెప్పారు. లాస్ట్ లొకేషన్ లైక్ విత్ ఇన్ 100 meters కేమార్ట్ ఉంది. కేమార్ట్లో వాడి ఫుటేజ్ ఉంది, వాళ్ళు మాకు షేర్ చేశారు. సో కేమార్ట్ నుంచి మిస్ అయిన లొకేషన్కి 100 meters వాడు మిస్ అయిన లాస్ట్ లొకేషన్ నుంచి 1 kilometer వాటర్, అంత దూరం ఎక్కడికి ఎలా వెళ్ళాడు, వాటర్కి ఎలా పడ్డాడు వాటర్లో, మాకు డౌట్ అక్కడే వస్తుంది. అండ్ ఫస్ట్ డే ఆఫ్ లహటిలో పోలీసులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్పారు, మాకేం క్లూజ్ మేము వాటర్ సర్చ్ ఒక 2 times వాటర్ సర్చ్ చేసాము, ఫీల్డ్ వర్క్ చేసాము, అంతా చేసాము, మాకు ఎక్కడ ఏం దొరకలేదు. వాడు వెళ్ళేటప్పుడు బ్యాగ్ క్యారీ చేశాడు, ఇయర్ ఫోన్స్ క్యారీ చేశాడు, ఫోన్ క్యారీ చేశాడు, షూస్తో ఉన్నాడు, ఎక్కడకు చిన్న క్లూ కూడా దొరకలేదు అన్నారు. మీరే చెప్పారు కదా, పోలీసు వాళ్ళే చెప్పారు కదా, ఏ క్లూజ్ దొరకలేదు, మీ అబ్బాయి ఎక్కడ హైడ్ అయినారు వాళ్ళే చెప్పారు, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళని వాళ్ళే చెప్పారు. కానీ 2 months తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మేము ఎలా తీసుకుంటాం చెప్పండి? మీరు సీసీ కెమెరాస్ అన్ని చూసన్నారు, బ్రిడ్జ్. అండ్ 1 more thing ఇంపార్టెంట్, వాళ్ళు బ్రిడ్జ్ కూడా సీసీ కెమెరా చెక్ చేస్తారు, బ్రిడ్జ్ క్రాస్ చేయలేదని చెప్పారు, ఫెరీ ఎక్కలేదన్నారు, బ్రిడ్జ్ ఎక్కలేదన్నారు, వాటర్లోకి ఎలా వెళ్ళాడు? మేము అప్రూవ్ చేయాలి కదా, కనీసం వాళ్ళ పేరెంట్స్కి రీచ్ అవ్వాలి కదా, ఇది మీ అబ్బాయి బాడీయా, మీరు అప్రూవ్ చేయండి, మీరు చెక్ చేయండి, మీరు కన్ఫర్మ్ చేయండి అని చెప్పాలి కదా. అలాంటిది ఏమీ జరగలేదండి.
అసలు వాళ్ళ పేరెంట్స్ తెలియనప్పుడు ఎందుకండి అసలు ఫిన్లాండ్ అసలు అసలు ఆ కంట్రీ ఏం అంత సెక్యూర్ ఉన్న కంట్రీ, అంత సిస్టమ్ ఉన్న కంట్రీ, అంత షార్ట్ కంట్రీ, అంత ఉన్నప్పుడు మీరు సీరియస్నెస్ ఉండాలి కదా. గవర్నమెంట్ ని కన్సల్ట్ చేసింది అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎవరైనా కన్సల్ట్ చేశారా? ఆయన కూడా కోఆపరేట్ చేశాడు. తర్వాత కేటీఆర్ని కలిసాము మేము. ఆయన కూడా అప్పుడు కొంచెం కోఆపరేట్ చేశాడు. కొన్ని ఆయన తెలిసిన వాళ్ళతోనే మాకు బాగానే కొంచెం వర్క్ చేసి పెట్టాడు. బట్ ఇంకొకటి ఏంటంటే కోర్టులో ఏదైతే కేసు వేసినామో మేము 16th ఉంది డేట్ అసలు యాక్చువల్గా మేము కోర్టులో కేసు వేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఫిన్లాండ్ గవర్నమెంట్ 16th వరకు టైం తీసుకుంది. నా ఉద్దేశం ఏంటంటే 16th వరకు వస్తుంది కదా కోర్టుది, వీళ్ళకి ఎట్లా మనకి రిప్లై ఇవ్వాలి కాబట్టి ఈ లోపల ఏదన్నా వాళ్ళు ఈ హడావుడ్ చేసి మాకేమన్నా ఇట్లా మిస్గైడ్ చేసి ఈ మీదే అనేమన్నా మనకు ఇట్లాంటి ఏమైనా రిపోర్ట్ మనకి ఇస్తున్నారా అనేది మాకు డౌట్ ఉంది. ఆ బాడీ ఎలా ఉంటుంది ఇప్పుడు 3-4 days 5 days ఉంటుంది, 65 days ఎలా ఉంటుంది? ఎలా ఇంపాసిబుల్ ఉండడానికి దాంట్లో. అంటే ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు? గవర్నమెంట్ మళ్ళీ అప్రోచ్ అవబోతున్నారు అసలు? ఇప్పుడు గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ కూడా మీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ ద్వారా మాకు ఇప్పుడు ఆ బాడీ అంటున్నారు కదా దొరికిందంటే తొందరగా తెప్పించి వీళ్ళ పేరెంట్స్ ముందు మాకు ఒక ఇదే అని మాకు కన్ఫర్మ్ చేస్తే మేము అప్పుడు నమ్మడానికి ఉంటాం. అంతవరకు మాకైతే ఇది నమ్మడానికి అయితే ఆస్కారం లేదు. మా వాడు మాకు ఉండొచ్చు, బట్ ఇది ఇండియన్ సంబంధించింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూస్ ఇది. ఒక స్టూడెంట్ వేరే కంట్రీకి పోతున్నాడంటే మనకు అది సేఫా లేదా అనేది వాళ్ళు కూడా మనకు ఏదైనా ఇవ్వాలి. ఇవ్వకుండా ఇట్లా బ్లైండ్గా మనం నమ్మేసి ఆ నమ్మకంతో ఇవాళ మేము ఇట్లా ఫేస్ చేసినాం. కాబట్టి ఇండియా గవర్నమెంట్ కూడా సీరియస్గా ఎవరి పిల్లలైనా ఇట్లాంటి న్యూస్ చూస్తే ఎవడు పంపించాడు. మీరు ఎందుకంటే మన దగ్గర ఉంటే సేఫ్గా ఉంటారు. ఈ బాధ మనం భరించలేము. ఇది ఒక్కసారి మీరు అందరు పేరెంట్స్ అందరూ దయచేసి ఆలోచన చేయండి. సో చూస్తున్నాం కదా, హైయర్ ఎడ్యుకేషన్స్ కంటూ పిల్లాడు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి పంపిన వాళ్ళకి చివరికి ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీకి ఎవరికి చూపెట్టలేదు కాబట్టి అక్కడ గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. అట్లాగే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెంటనే ఒకవేళ మణిదీప్ రెడ్డి అయితే కనుక డెడ్ బాడీ తొందరగా ఇండియాకి రప్పించాలి అని చెప్పేసి ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తుంది. కెమెరా పర్సన్ రాకేష్ తో రాధికా ఎన్టీవీ, హైదరాబాద్.